హాయ్ గైస్, హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకు నచ్చలేదు గైస్. నేను ఫుల్లీ డిసప్పాయింట్ అయితే అయ్యాను అనమాట. పవన్ కళ్యాణ్ గారిది చాలా ఇయర్స్ అయింది కదా మూవీ వస్తుంది, ఒక మంచిగా అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండే అనమాట. కానీ ఇది చాలా డిసప్పాయింట్ చేసింది. అసలు ఎంత క్లారిటీగా ఉందంటే ఆ విఎఫ్ఎక్స్ గానీ మొత్తం గ్రాఫిక్స్ కూడా చాలా దారుణంగా ఉంది. క్లారిటీగా అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ ఒక షాట్ అయితే పర్ఫెక్ట్ గా సెకండ్ హాఫ్ లో గుడి మీద పైన ఒక జెండా అయితే పాతూ ఉంటారు అనమాట పవన్ కళ్యాణ్ గారు. ఆ సీన్ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఫేస్ అయితే అతికిచ్చినట్టుంది అనమాట. అంత క్లారిటీగా అర్థమైపోయింది. అండ్ అసలు మొత్తం వాళ్ళు గుర్రాల మీద ట్రావెల్ చేసేటప్పుడు, ఢిల్లీకి వెళ్ళేటప్పుడు కూడా ఆ మొత్తం చెట్లు గానీ ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది. ఎఫెక్ట్స్ చాలా మనకి నార్మల్ కార్టూన్ టైప్ లో వచ్చినట్టు అయితే అనిపించింది అనమాట. అంత క్లారిటీగా అయితే లేదు, క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అండ్ అసలు మూవీ కూడా చూస్తున్నంత సేపు చాలా సింపుల్ గా అయిపోయినట్టు అయితే అనిపించింది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు స్టోరీ ఇలా ఉంటదని. అండ్ నేనైతే చాలానే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఇక సింపుల్ గా మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వజ్రాల దొంగ అనమాట. అతన్ని గోల్కొండ నవాబు ఢిల్లీ దగ్గర ఉన్న కోహినూర్ తీసుకురమ్మని పంపిస్తారనమాట. ఆ వెళ్లే దారిలో కోహినూర్ తీసుకొచ్చారా, అసలు ఏమైంది అనేది మూవీ ప్లాట్. ఇంకా పార్ట్ 2 కూడా ఉందన్నమాట మూవీ. సో ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ అండ్ వజ్రాలు దొంగతనం చేస్తారు ఒక బ్రిటిష్ ఎంపైర్ దగ్గర నుంచి. దాని తర్వాత నుంచి ఒక రాజు దగ్గరికి వెళ్ళి గోల్కొండ నవాబు దగ్గర పంపించాలన్నట్టు చూస్తారనమాట. ఆ గోల్కొండ నవాబు వరకు ఒక ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఢిల్లీకి ప్రయాణం అవుతున్నప్పుడు వాళ్ళ ట్రావెలింగ్ మొత్తం అనేది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ అన్ప్రిడిక్టబుల్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంది. అసలు నాకైతే ఎక్కడ అసలు మూవీ దానికి అసలు రోస్టింగ్ టైప్ లో అయితే అన్నట్టయితే అనిపించింది. మెయిన్ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే స్క్రిప్ట్ అనేది సక్కంగా లేదనమాట. అది నాకు క్లారిటీ వచ్చింది. అండ్ మూవీలో నాకు ప్లేసెస్ ఏదైనా అనిపించింది అంటే స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ హాఫ్ లో ఉన్న చార్మినార్ దగ్గర ఫైటింగ్ సీక్వెన్సెస్ అండ్ సాంగ్స్ బీజిఎమ్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా బెటర్ అని అనిపించింది. అదే నాకు కొద్దిగా మంచి గూస్ బంప్స్ ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. అదర్వైజ్ నాకు ఇక పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. అండ్ అంత మించి అయితే నాకు మూవీలో ప్లేసెస్ ఏమి కనపడలేదు, అంతగా అర్థం కాలేదన్నమాట. మైనస్లే ఎక్కువ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే నాకు అర్థం కాండి ఏంటంటే ఎంతసేపటికి మూవీ చాలా సింపుల్ గా అయిపోయినట్టు అయితే అనిపించింది. అండ్ వాళ్ళు ట్రావెల్ అవుతున్నది చాలా ఎక్కువ పోర్షన్ అయితే పట్టినట్టు అనిపించింది అనమాట. అండ్ నార్మల్ గా ఇప్పుడు మనకి గోల్కొండ నుంచి ఢిల్లీకి వెళ్తున్న పోర్షన్స్ చాలా హెవీగా చూపించినట్టు అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్ లో మనకి అసలు మూవీ పార్ట్ 1 ఏదైతే ఉందో వజ్రాన్ని దొంగతనం చేసినట్టు చూపించి బాగుండు, పార్ట్ 2 వీళ్ళిద్దరికి వార్ పెడితే బాగుండు అన్నట్టు అయితే అనిపించింది. అండ్ క్లైమాక్స్ లోనే వీళ్ళిద్దరు కలవటం చూపించేసరికల్లా మూవీ నాకు అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు అనమాట. అది చాలా మైనస్ గా అనిపించింది నాకు. అండ్ మూవీలో ఇక ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ఆ బీజిఎమ్స్, పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ వైజ్ అందరూ బాగా యాక్టింగ్ చేశారు. నాకు స్పెషల్ గా నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ మార్షల్ ఆర్ట్స్ సీన్ ఏదైతే ఉందో దాంతో పాటు అండ్ ఫస్ట్ హాఫ్ లో నాకు గోల్కొండ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ అవి బెటర్ అనిపించినాయి. అంతకు మించి ఇక సాంగ్స్ బీజిఎమ్స్ తప్ప ఇంకేమీ ప్లేసెస్ లేవన్నమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే సింపుల్ గా అయిపోయినట్టు అనిపించింది మూవీ కూడా. అండ్ స్క్రిప్ట్ సక్కంగా లేదన్నట్టు అనిపించింది. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కూడా చాలా దారుణంగా అయితే ఉన్నాయి. క్లియర్ కట్ గా అయితే అర్థమవుతున్నాయి అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంది. అండ్ మూవీ ఎంతసేపటికి వెళ్తున్నట్టే ఉందిలే గానీ ఒక క్లారిటీగా అయితే లేదు. చాలా సింపుల్ గా అయిపోయినట్టు అన్నట్టు అనిపించింది. ఇక అదర్వైజ్ ఇక మూవీ అయితే అంత పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.